ఫ్రెండ్స్, ఈరోజు అయితే మావు పెడుతున్నాము. మనకు వాటర్ చాలా చాలా తగ్గాయి, అయినా పెడుతున్నాను. చూద్దాం ఫ్రెండ్స్, మనకి ఏమైనా పడ్డాయో చేపలు. నిన్నైతే ఒక అరకి ఏం పడ్డాయి, అంటే మళ్ళీ ఈరోజు పెడుతున్నాను. చూద్దాం, కూరమన్నం పడతాయి, ఇట్లా హాఫ్ కేజీ పడతాయి. కింద ఇలా చూసుకోవాలి, ఎందుకంటే చేపలు వెళ్ళిపోకుండా. గాడ్లు అన్నిట పుడుకుంటే మనకు ఇందుకెళ్ళి చేపలు వెళ్ళిపోవు. ఇలా పుడుకున్నాక ఏం చేయాలంటే ఈ పక్క కూడా పుడుకోవాలి. ఈ పక్క మనకు కొద్దిగా గడ్డి పెట్టడం, ఇక్కడ గ్యాప్ కొద్దిగా మరింత ఉన్నది. గడ్డి తెచ్చాను, ఎందుకంటే ఈ పక్క బాగా మనకు గాడి ఉన్నాయి. గాడిలోకి మట్టి వేసుకున్నాం, మట్టి వేసుకుంటే గాడి ఊడుతుంది. అప్పుడు మనం చేపలు అనేవి పోకుండా ఉంటాయి. ఇలా పెడితే ఏంటంటే మనకు సైడ్ నుంచి చేపలు వెళ్ళిపోవు. బరాబరి కట్టవలసింది. ఎట్లా కట్టకపోతే మనకు ఏంటంటే ఈ పక్క నుంచి అన్ని చేపలన్నీ వెళ్ళిపోతాయి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టాక అడుగు చూసుకోవాలి. అడుగు చూసినాక బొక్కల కొద్ది మనకు తెయ్యలు కూర్చుంటే కొద్ది వెళ్ళిపోతాయి, అందులో నుంచి వెళ్ళిపోతాయి చేపలు. ఈ పక్క అయితే అయిపోయింది, మనం అదర్ పక్క చూద్దాము. ఇద్దరు పక్క కూడా మనం గాలి కూర్చుంటే చేపలు అనేది వెళ్ళిపోతుంది మనకు. పక్క బాగా ఉన్నది గాడి ఉంటే ఏంటంటే మౌట మట్టి అనేది వాసనకు ఇట్లా పెట్టుకుంటే మన చేపలు అనేది వెళ్ళిపోయి. చెత్త బాగా వస్తున్నది పైనుంచి. పక్క గాడి బాగున్నది, పెట్టాలి గాడి. ఈ పక్క కూడా అయిపోయాయి. మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ పక్క ఇక్కడ మేక అయితే ఉన్నది, మేక ఉండపోయి మేకపోదాం. ఆ మేక పెడితే ఏంటంటే మనకు వరద ఎక్కువైనా కూడా పోయే అవకాశం ఉండదు. మాకు ఇది సేఫ్. ఇలా గుంజుకోవాలి టైటు. ఇలా గుంజుకొని పట్టుకున్నామంటే మనకు ఇంత వరకు వచ్చినా ఇది కాదు. ఇది ఫ్రెండ్స్ మావు పెట్టే విధానం. ఇదేగా ఫ్రెండ్స్ ఇలా మావు పెట్టేది. సరే ఫ్రెండ్స్, రేపు మీకు చేపలు వదిలి పెడతాను. సైడ్ అయితే పోతున్నది. సరే బాయ్ ఫ్రెండ్స్, మీకు ఇదే వీడియో రేపు చేపలు వదిలి పెడతాను. ఇదే మావు చేపలు. బాయ్ ఫ్రెండ్స్. నైట్ వాన వచ్చింది, అందుకని మళ్ళీ వచ్చి 3 మావులు పెట్టాను.
చూడండి ఫ్రెండ్స్, నిన్న సాయంత్రం వరకు ఒక మావ పెట్టాను. అయితే ఏంటంటే మళ్ళీ మనకు నైట్ వాన వచ్చింది. వాన వస్తే మళ్ళీ నైట్ వచ్చి 12 గంటల దాకా 3 మావులు పెట్టిపోయాను. చూడండి, వద్ద కొద్దిగా వస్తుంది, వద్ద ఇంకా అందలేదు. దేవరద్ద చూడండి, అందులో చేపలు చూపెడతాను ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయో. ఫ్రెండ్స్, మనకి చేపలు అయితే ఏం పడలేదు, అరకే పడ్డాయి. చూడండి, చూపెడతాను. 3 మావులు పిలిచాను, అరకే పడ్డాయి చేపలు. అంతే ఫ్రెండ్స్, ఎక్కువ ఏం పడలేదు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.